యావన్ హత్య కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ కుమారుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ అఖిల్ తండ్రి శ్రీనివాస్ తో పాటు బంధువులు, మిత్రులు నిందితుల ఇంటి వద్ద భారీ ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ ప్రాణం తీసిన వాళ్ళు ఏసీల్లో కూర్చున్నారని, తమ కుమారుడిని తిరిగి ఎవరు తీసుకొస్తారు అంటూ యావన్ కుటుంబ సభ్యులు పోలీసులను నిలదీశారు. నిందితులను తమకు అప్పగించే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదంటూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగగా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని డీసీపీ హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన హత్యగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. 5గురు ఈ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం ఉంది. మరికొంత పాత్ర కూడా విచారణలో కొనసాగుతోందని అదనపు డీసీపీ నర్సయ్య వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పుడు నువ్వు తీసుకోనికి రెడీగా ఉన్నావు అంటే నేను నీకు చెప్పినా కదా. ఇప్పుడు అక్క పెళ్ళి ఉంది ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఆ పెళ్ళి అవన్నీ పెట్టుకొని ఇంకా నా స్టడీ కాలేదు. ఇంకా అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేను పిచ్చిదాన్ని, నేనేం చేయాలి? అరే ఇప్పుడు మనం నన్ను ఏం చేయమంటే ఒక మాట చెప్పు నువ్వే. అసలు ఇటు అర్థమైతే నాకు ఇన్ని మనసులు ఏంది ఇప్పుడు ఎట్లా? నాకు అదే అర్థమవుతుంది. మరి అంటే ఎవరైనా ఏమైనా చెప్పిరా అలాంటి ఏంది? అసలు ఏం తెలియదు నాకు. నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకో అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టు, నన్ను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటున్నాను. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఎవరు ఇప్పుడు డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుందా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావని నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. నేను ఏం చెప్తలేదు, ఏం చేస్తలేదు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నేను ఎడికైతే అడిగానని నేను ఉన్నా. అంటే ఎడికైతే అడిగంట? ఎడికైతే అడిగి అంటే ఎట్లా అంటున్నావు? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునానే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్ను అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా నాకు ఏం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇన్ని మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఇన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అట్లా? అదే నాకు కూడా ఫస్ట్ ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడారు కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ అయింది ఇది. అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని క్లాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్ వాళ్ళు కూడా ఊహించలేదు. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్ గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను ఇమ్మీడియట్ గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులను ఆ ఫ్యామిలీకి వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తారు. దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి చెప్పడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు 5 వ్యక్తులు ఉన్నారు. ఉపాధి గ్యాంగ్ అనే యాంగిల్ ఎక్కడ ప్రాథమికంగా ఎంతమంది మన చిన్నదాని ప్రకారం 5 మెంబర్స్ అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ట్రాన్స్పరెంట్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారా